వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. డాక్టర్ సుమంత్ రెడ్డి ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన రాత్రి 12:30 మృతి చెందినట్లుగా వైద్యులు వెల్లడించారు. ప్రియుడితో కలిసి ఆయన భార్య సుమంత్ రెడ్డిపై దాడి చేయించింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన డాక్టర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని ఎంజీఎం మార్చిలో భద్రపరిచారు. వరంగల్ జిల్లా తీవ్ర విషాదం నెలకొంది. డాక్టర్ సుమంత్ రెడ్డి ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన రాత్రి 12:30 మృతి చెందినట్లుగా వైద్యులు వెల్లడించారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, వరంగల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. డాక్టర్ సుమంత్ రెడ్డిపై గత వారం క్రితము జరిగిన హత్యాయత్నంతో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడి ఎట్టకేలకు రాత్రి 12:30 మృతి చెందినట్లు ఎంజిఎం వైద్యులు వెల్లడించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి రాష్ట్రంలోనే ఒక సంచలనంగా మారింది. డాక్టర్ భార్య అయినటువంటి ఫ్లోరా ఒక డిగ్రీ కాలేజ్ లెక్చరర్ గా ఉండి సంగారెడ్డిలో జిమ్ కు వెళ్లే సమయంలో అతడు సామెల్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి అది అక్రమ సంబంధంగా మారి ఆ సంబంధానికి అడ్డుగా ఉన్నాడంటూ డాక్టర్ సుమంత్ రెడ్డిని హత్య చేయడానికి ప్లాన్ పన్నారు. దానికి ఒక ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ సహాయం కూడా తీసుకున్నారు. అతని సహాయంతో ఇద్దరు ఇటు రాజు శామ్యుల్ ఇద్దరు కూడా ఇటీవల వారం రోజుల క్రితము కాజీపేటలో క్లినిక్ నుంచి ఇంటికి వెళ్తున్న క్రమంలో బట్టుపల్లి ప్రాంతంలో నిర్మానుష ప్రాంతంలో వెనుక నుండి రాడ్డుతో దాడి చేసి హత్య యత్నం చేశారు. అయితే ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన సుమంత్ రెడ్డిని స్థానికులు గుర్తించి ఎంజిఎం కు తరలించారు. అయితే అత్యవసర చికిత్స నిమిత్తము హైదరాబాద్ కు తరలించారు. అయినప్పటికీ అత్యవసర చికిత్స అందించినప్పటికీ కూడా వారం రోజులు మృత్యువుతో పోరాడి రాత్రి మృతి చెందినట్లయితే వైద్యులు వెల్లడించారు. వరలక్ష్మి, ఈ యొక్క ఘటన అయితే రాష్ట్రంలోనే సంచలనం రేకిచ్చింది. ఇప్పటికే ఇటు నిందితులు ముగ్గురిని, అటు మృతుడి భార్య అయినటువంటి ఫ్లోరాను, ప్రధాన నిందితులు అయినటువంటి శామ్యుల్ ను, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రాజును ముగ్గురిని కూడా 2 రోజుల క్రితము వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ ఆధ్వర్యంలో అదుపులోకి తీసుకుని వారిని రిమాండ్ కి అయితే తరలించారు. అయితే మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో అయితే అక్కడ ఎంజిఎం మార్చరీ వద్దకు చేరుకున్నారు. ప్రస్తుతం పోస్ట్ మార్టం నిమిత్తము ఎంజిఎం మార్చరీలో సుమంత్ రెడ్డి డెడ్ బాడీ ఉంది. ఇప్పటికే ఇటు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు ఈ యొక్క దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ మృతి పట్ల కూడా తీవ్ర సంతాపం ప్రకటించారు. ఇలాంటి డాక్టర్లపై జరుగుతున్న దాడులకు ఇటు రక్షణ కవచంగా ఉండాలని కూడా ప్రభుత్వానికి వినతి పత్రం కూడా ఇచ్చిన సందర్భం వరంగల్లో ఉంది. వరలక్ష్మి. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.